నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొంతా తుఫాన్ ప్రభావ పరిస్థితి, పంట, ఆస్తి నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష. 5 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. ఢిల్లీలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో స్వీడన్ దేశ ఇంధనం, వ్యాపారం, పరిశ్రమ శాఖ రాష్ట్ర కార్యదర్శి సారా మోడీ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చ. వెంగళరాయ సాగర్ రిజర్వాయర్ ను పరిశీలించిన మంత్రి సంచారాణి. తుఫాన్ నేపథ్యంలో వరద ప్రమాదం లేకుండా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశం. పంట నష్టాలు నమోదు చేస్తే ధాన్యం కొనుగోలు చేయమనే నిబంధన అన్యాయం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విమర్శ. మొంతా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట, ఆస్తి నష్టంపై అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టంపై ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు ఆయన తెలియజేశారు. వరి, మొక్కజొన్న, పత్తి, అరటి, ఇతర ఉద్యానవన పంటలు బాగా దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే 5 రోజుల్లోగా పంట నష్టం పూర్తి నివేదిక అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఏ విధంగా ఆర్టీజీఎస్ దీన్ని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు మొంతా తుఫాను ప్రిపేర్డ్నెస్ అన్ని యాంగిల్స్ లో ప్రిపేర్ అయ్యాం. రాష్ట్రంలో ఎన్ని పవర్ సాల్స్ ఉన్నాయి అవన్నీ ఎక్కడికక్కడ పంపించాం. ఎన్ని ప్రొక్లైన్స్ అవసరం, అదే మరి ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, పోలీసు కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి మన ఫైర్ ఇంజిన్స్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని కూడా డిప్యూట్ చేశాం. అదే మరి ఆఫీసర్స్ ని కూడా, సీనియర్ ఆఫీసర్స్ ని జిల్లాల వారిగా డిప్యూట్ చేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేశాం. నేను కూడా ఒక 6-7 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకొని అందరినీ అప్రమత్తం చేశాం. ఓవరాల్ గా మీరు ఒకసారి చూస్తే నేను చాలా సైక్లోన్లు హ్యాండిల్ చేశాను. నాట్ నౌ, ఫ్రమ్ ది బిగినింగ్. ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో 96-97 ఆ ప్రాంతంలో హరికేన్ వచ్చింది. అప్పుడు కొన్ని వేల కొబ్బరి చెట్లని పడిపోయినాయి. చాలా ఉధృతంగా వచ్చింది. కొన్ని వందల వేల డెడ్ బాడీస్ ఫిషర్మెన్ విలేజెస్ లో అయితే ఫ్లోట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. కొన్ని వేల అనిమల్స్ అయితే చనిపోయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి ఒక 16 నెలలుగా టెక్నాలజీని పర్ఫెక్ట్ గా తయారు చేశాం. అయితే ఈసారి మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ గా అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఒక డేటా లేక్ తీసుకొస్తున్నాం. ఈ డేటా లేక్ ప్రజలందరూ కూడా నేమ్స్ విత్ ఆధార్ అథెంటికేషన్, ఆధార్ ఆర్ మన బయోమెట్రిక్స్. ఇంకొక పక్కన వీళ్ళందరూ ఏ ఇంట్లో ఉన్నారు, ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేశాం. ఒకవేళ ఇలాంటి విపత్తులు వస్తే ఆ ఇంటికి పోలేకపోతే ఎక్కడి నుంచైనా మెడిసిన్ పంపించాలన్నా, ఫుడ్ పంపించడానికి జియో ట్యాగింగ్ కూడా చేశాం. ఈ యొక్క నూతనమైన అనుభవం నేను అందుకే మీకు చెప్పాను. చాలాసార్లు నేను చేశాను, కానీ నేను ఒక్కొక్కసారి డ్రైవ్ చేస్తే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు డ్రైవ్ చేయడం కంటే టెక్నాలజీ డ్రివన్, డేటా డ్రివన్ and also decision making real time. That is the beauty of this system. రాబోయే రోజుల్లో ఇది లాజికల్ గా తీసుకపోతే, ఇది నా ఉద్దేశం ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్ చేసినట్టు నాకు అనిపించదు. ప్రపంచంలో కూడా ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయని నేను అనుకోవడం లేదు. చూడమన్నాను మా వాళ్ళని, ఎవరన్నా ఉంటే ఫాలో అవుదామని. ఉంటే ఫాలో అవుతాం, కానీ అదర్వైజ్ విల్ క్రియేట్ అవర్ ఓన్ సిస్టమ్. ఇది రేపు రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఖరీఫ్ వేస్తున్నారు, రబీ వేసేస్తున్నారు, రెండు మళ్ళా వరి వేసేస్తున్నారు. వరి తినేవాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు ఎవరు వరి తినడం లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎట్ట మేనేజ్ చేయాలో విల్ మేనేజ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. మీరు చూస్తారు. సీజన్ కూడా నేను చూశాను. కరెక్ట్ సీజన్ లో ప్రారంభించడం, కరెక్ట్ గా ఎండ్ చేయడం, ఈ సైక్లోన్ నుంచి బయటపడడం, ఇలాంటివి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. విల్ వర్క్ ఇట్ అవుట్. ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. ఇవన్నీ సిస్టమేటిక్ గా చేస్తాం. మళ్ళీ ఇలాంటి ప్రమాదం రాకుండా ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయమంటున్నాం. అదే సమయంలో ఈ రిజర్వాయర్స్ అన్ని కూడా వాటర్ రాని దగ్గర ఎట్లా చేయాలో దానికి కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం.
స్టేట్లో కూడా ఒక మాన్యువల్ తయారు చేసుకుంటాం. ఎలాంటి సైక్లోన్స్ వచ్చినా ఒక మాన్యువల్ ఉంటే దాన్ని ఫాలో అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడానికి అవకాశం వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఎక్స్పీరియన్స్, ఒక కేస్ స్టడీ. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశ ఉక్కు రంగం వృద్ధి చెందుతుందని 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఢిల్లీలోని ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యాలయంలో శుక్రవారం కేంద్ర ఉక్కు శాఖ సహాయక మంత్రి శ్రీనివాస్ వర్మతో స్వీడన్ దేశ ఇంధనం, వ్యాపారం, పరిశ్రమల శాఖ రాష్ట కార్యదర్శి సారా మోడిగ్ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఉక్కుకు ప్రపంచ మార్కెట్ డిమాండ్ మందగిస్తున్నప్పటికీ భారతదేశంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా దేశీయ ఉక్కు డిమాండ్ 11 నుండి 13% చొప్పున ఆకట్టుకునే విధంగా పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ దిశానిర్దేశంతో విదేశాల నుండి ఉక్కు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి స్థానిక పరిశ్రమలో ఉత్పత్తి సామర్థ్యం పెంపుదలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు. 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా తక్కువ కార్బన్ ఉక్కు సాంకేతికతలను అభివృద్ది చేయడానికి ఉద్దేశించిన భారతదేశం స్వీడన్ లేడెట్ కార్యక్రమాన్ని శ్రీనివాస్ వర్మ ప్రశంసించారు. That concentrated is steel. Although it's into mining, because it's directly integrated to steel manufacturing, so it is that. పార్వతీపురం మన్యం జిల్లా మక్కు మండలంలోని వెంగళరాయ సాగర్ రిజర్వాయర్ ను మంత్రి గుమ్మిడి సంజారాణి పరిశీలించారు. రిజర్వాయర్ నీటి మట్టం, ప్రవాహం, విడుదల వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. తుఫాను నేపథ్యంలో వరద ప్రమాదం లేకుండా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. సాగునీటి అవసరాలు, భవిష్యత్ నీటి వినియోగ ప్రణాళికలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఒంగోలు నగర పరిధిలోని చెరువు కొమ్ము పాలెంలో మొంతా తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన ప్రజలకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రభుత్వ సహాయం క్రింద ప్రజలకు బియ్యం, కందిపప్పు, నూనె, కూరగాయలు, ఉల్లిపాయలు అందజేశారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ ప్రభుత్వం వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. బిడ్డల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.